రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన దేశమునకు రాజ్యాంగం వచ్చిన రోజు అన్నమాట. స్వతంత్రం వచ్చి తర్వాత కొన్ని రోజులకి మనకేమొచ్చింది, రాజ్యాంగం వచ్చింది. దీనికోసము మన పెద్దవారు ఎంతో పోరాడారు కదా. మన దేశంలో ఎంతో పోరాడి మనకు ఈరోజు గుర్తుగా రాజ్యాంగాన్ని ఇచ్చారనమాట. హల్లెలూయా. అదేవిధంగా ఈ సమయంలో దేవుని వాక్యంలో వెళ్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశమునకు స్వాతంత్రం వచ్చింది. అలాగే ఈ రోజున మనకు రాజ్యాంగం అంటే మన 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 విధంగా మనం ఎలాగ రూల్ చేసుకోవాలి మన దేశాన్ని అనేది ఆ యొక్క పూర్తి స్వాతంత్రము ఈరోజు మనకు వచ్చి ఉన్నదనమాట. అదేవిధంగా ఈ స్వాతంత్రం పొందడానికి మన దేశంను మనం దక్కించుకోవడానికి మన పితరులైన మన మన దేశంలో ఉంటున్న ఏమంటారు, నేషన్ ఆఫ్ ద ఫాదర్ ఎవరు? మహాత్మా గాంధీజీ. వాళ్ళు పెద్దలు ఎంతో పోరాడారు. ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం పోరాడారు. వాళ్ళు ఏ దాన్ని పెట్టుకొని దేని బేస్ చేసుకొని వారు పోరాడారంటే కేవలము దేవుని వాక్యము. చాలామందికి తెలియదు కానీ సాత్వికులు ఏం చేస్తారంట, భూలోకమును స్వతంత్రించుకుందురు అని ఆ వాక్యమును పట్టుకొని ఆయన చూడండి, ఈ లోకంలో మన దేశాలు అంటే ఈ లోకంలో ఉండే దేశాలని ఏ దేశం ఆ దేశము స్వతంత్రించుకోవడానికి, ఆ దేశ ప్రజలు వారు స్వేచ్ఛంగా జీవించడానికి దేవుని వాక్యంలో నుంచి తీసుకొని ఆ వాక్యం ఏమంట, దేవుని వాక్యము సత్యము. సత్యం ఏం చేస్తుంది, మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ యొక్క వాక్యాన్ని అనుకూలంగా మార్చుకొని ఈనాడు మనకు మహాత్మా గాంధీ గారు ఏమిచ్చారు, స్వతంత్రం తీసుకొచ్చారు మన దేశానికి. మనకు ఏం చేశారు, రాజ్యాంగమును తీసుకొచ్చారనమాట. చూడండి, వాళ్ళు ఇవన్నీ చేయడానికి, మన దేశం కొరకు పోరాడడానికి, ఇవన్నీ చేయడానికి ఆయన సీక్రెట్గా దేవుని వాక్యము, ఈ ప్రపంచమును, ఈ యూనివర్సిటీకి అంతటికి తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుని వాక్యమును ఆయన బేస్ చేసుకొనే మన దేశంకు స్వతంత్రం తీసుకొచ్చాడు మహాత్మా గాంధీజీ గారు. అలాగే చెప్పుకోవాలంటే చాలా విధాలుగా మనకు తెలియకనే మన దేశ ప్రజలు ఫ్రీడమ్ ఫైటర్స్ దేవుని వాక్యమును అనుసరించే ఈనాడు మనకి రాజ్యాంగాలు అవి ఇవి అన్నీ చాలా విధాలుగా తీసుకొచ్చారనమాట. కాబట్టి మన పితరులు నిజంగా అంటే చెప్పాలంటే దేవుని వాక్యం ఏం చదివిస్తుందంటే, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. కాబట్టి ఆయన మార్గంలో వెళితే ఆయన ఎలాగైతే ఈ లోకంలో దేవుని రాజ్యమును కట్టుటకు ఈ భూమిదికి వచ్చాడో, ఈ యొక్క కొత్త నిబంధనలో దేవుడు ఆయన ఏ రీతిగా మన కొరకు వచ్చాడో, ఈ సృష్టిని అంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన కొరకు మానవ రూపమును ఎత్తి క్రీస్తు రూపంలో మన కొరకు వచ్చి ఆయన ఉన్న స్థలంలోనికి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు మార్గాన్ని చూపించాడు. నేనే మార్గం సత్యం జీవం, ఈ మార్గంలో వెళితే మీరు ఏదైనా సాధించగలరని వాక్యానుసారంగా మనకు ఆయన చేసి చూపించాడనమాట. అదే మార్గంలో మహాత్మా గాంధీ గారు కూడా నడిచి మన దేశము ఎంతో బ్రిటిష్ వాళ్ళతో బానిసలుగా బ్రతుకుతున్న మన దేశాన్ని ఆ యొక్క వాక్యమును ఆధారం చేసుకొని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈనాడు దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు, రాజ్యాంగమును తీసుకొచ్చారు. మన జీవితంలో కూడా అంతే. మనం ఏదైనా కానీ మన కుటుంబాల్లో మనము పొందుకోలేకపోతుంటే, కుటుంబాల్లో కానీ మన శారీరకంగా ఆత్మీయ విషయాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ మనం సమాజంలో కొన్ని వాటిని మనం సాధించలేని స్థితిలో ఉంటే ఒకటే, సాత్వికంగా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆ వాక్యం ఎప్పటికీ మనల్ని స్వతంత్రులుగా మారుస్తుంది. మనము చెయ్యలేనివి, మనము స్వాధీనము చేసుకోలేని వాటినన్నిటినీ
స్వాధీనపరుచుకునే హక్కు దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఆదిలోనే ఏం చెప్పాడు? సమస్తమును సృష్టించి మనిషి అయిన మనల్ని తన స్వాస్థ్యంతో నిర్మించి తన జీవవాయు మనకు దయచేసి మనల్ని ప్రాణముతో ఆయన పెట్టి ఆయన ఏం చెప్పాడు? మీరు ఏలుడి అన్నాడు. అంటే ఈ భూమిని ఏలుడి, ఈ భూమిని మీరు స్వాధీనపరచుకోండి, దీని అంతటికి మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. మరి ఆ అధికారము పొందాలన్నా వాటిని అన్నిటిని మనం స్వతంత్రించుకోవాలన్నా కొన్ని పద్ధతులు నియమాలు ఉన్నాయి. మన రాజ్యాంగం ఇప్పుడు ఎలాగ దేవుడు మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎలాగైతే రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారో అలాగే కొన్ని వాటిని మనం స్వతంత్రించుకోవడానికి, కొన్ని వాటిని దక్కించుకోవడానికి కొన్ని మార్గాలు పెట్టాడు దేవుడు. ఆ మార్గాలను అనుసరించి మన పితరులు నడిచి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు దేశానికి. అదే మాటలో దేవుడు చూపించిన ఆ బాటలో మనము కూడా నడిచినట్లయితే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఆత్మీయ జీవితంలోను, ఆరోగ్యం విషయంలోను దేవుని వాక్యం ఎలా చెప్తుందో వాటిని మనం రిసీవ్ చేసుకొని దానితో ఎలా నడచాలంట? సాత్వికంగా, ఓర్పుతో, సహనముతో ఆ వాక్యమును పట్టుకొని నడిచినప్పుడు మనకు పూర్తిగా ఆ వాక్యం ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. ఆనాడు మహాత్మా గాంధీ గారు కూడా సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుందురు అనే మాటను పట్టుకొని పోరాడి 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 చివరికి ఆ వాక్యమే మన దేశమునకు స్వతంత్రము తీసుకొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో కూడా అంతే. అన్యజనులైన వారికి కూడా